దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. బాగున్నారా ప్రియులారా? ఉదయకాల సమయంలో మరొకసారి మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి దేవుని ఎంతగానో మహింపరుస్తున్నాను. కొద్ది సమయం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియులరా, ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం ఆలోచన చేస్తే భక్తుడితో దేవుడు అంటున్నాడు, ఇదిగో నేనిచ్చు ఈ యొక్క గ్రంథమును తీసుకుని దానిని ఆహారముగా భుజించుము, లేక ఆహారముగా దానిని తినుము అని చెప్పేసి అంటున్నాడు. సాధారణంగా మనం ఆలోచన చేస్తే మన యొక్క కడుపుకి, లేకపోతే మన యొక్క శరీరానికి బలము చేకూర్చడానికి, సత్తువేన ఇవ్వడానికి మన యొక్క ఎముకల్లో కానీ నరాల్లో కానీ బాగా పనిచేయాలంటే శ్రేష్టమైన ఆహారం తీసుకోవాలి. కానీ ఇక్కడ భక్తుడితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఈ యొక్క శారీరక ఆహారమునకు బదులు వాక్యమనే ఆహారమును నీవు భుజించు, వాక్యమనే ఆహారమును నీవు తినుము అని చెప్పేసి భక్తుడితో మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆలోచించేయండి ప్రియులరా, వాక్యమును తినడం ఏంటి, వాక్యమును భుజించడం ఏంటి? ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంటుంది, ఫీడ్ యువర్ స్టమక్ విత్ ద స్క్రోల్స్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. ఏంటి? నీ యొక్క కడుపును ఈ యొక్క స్క్రోల్స్తో, అనగా దేవుని యొక్క వాక్యాలతో నింపుకోమని చెప్పేసి అంటున్నాడు. ఒకసారి ఆగి ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, వాక్యం అనేది మనకి శారీరకంగాను, మానసికంగాను, ఆత్మీయంగాను ఎంతగానో బలాన్ని చేకూరుస్తుందని వాక్యము తెలియచేస్తుంది. ఎటువంటి బలం ఇస్తుందంటే, మనం ఎటువంటి పరిస్థితుల్లోనైనా ధైర్యముగా నిలబడేలాగా వాక్యం మనకి సహాయం చేస్తుంది. ఎటువంటి సందర్భంలోనైనా, క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా కూడా మనం ఒక నిర్ణయం తీసుకోవాలంటే మనకు వాక్యం మీద జ్ఞానం ఉన్నప్పుడు, వాక్యము మన యొక్క హృదయంలో ఉన్నప్పుడు, వాక్యము మన యొక్క ఆలోచనలు ఉన్నప్పుడు మనం ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి అవకాశము ఉంటుంది. ఇక్కడ భక్తుడు కూడా దేవుని యొక్క వాక్యం గురించి దేవుడు ఆ విధంగా మాట్లాడినప్పుడు వెంటనే దానిని భక్షించడానికి, లేక తినడానికి, దాన్ని కడుపులో పెట్టుకోవడానికి, భుజించడానికి ఇష్టపడినట్లుగా మనము చూస్తాం. అక్కడ భక్తుడు అంటున్నటువంటి మాట, అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం అంట భక్తుని యొక్క నోటికి, తన యొక్క కడుపుకి ఏ విధంగా ఉందంట? తేనె వలె మధురముగా ఉంది అంట. మాటలు వింటున్న సహోదరుడు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎప్పుడైనా వాక్యమును తినాలి, వాక్యమును భుజించాలి అన్న ఆలోచన మీకు ఎప్పుడన్నా కలిగిందా? ఇప్పటి వరకు అటువంటి ఆలోచన కలగకపోతే ఈ దినాల నుంచి నువ్వు ఒక నిర్ణయం తీసుకోలేంటో తెలుసా? వాక్యమును నేను ఆహారం వల్ల తీసుకోవడం ప్రారంభించాలి. వాక్యమును నేను ఆహారం వల్లే భుజించడానికి నేను ఒక తీర్మానం తీసుకుని దాని ప్రకారం ముందుకెళ్ళాలి అని చెప్పేసి, మరి ఏం జరుగుతుంది అని ఒకసారి ఆలోచన చేస్తానంట. నీ యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగము కూడా వాక్యము చేత బలపడుతుందంట. నీ యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆ యొక్క ఇండివిజువల్ పార్ట్ అనేది కూడా వాక్యం చేత శక్తిని పొందుకుంటుందంట, బలమును పొందుకుంటుందంట. ఇంకా ఒక మాట ఉంది, ఇన్వర్డ్ పార్ట్స్. నీ శరీరంలో ఎన్ని భాగాలు ఉన్నాయో ఆ భాగాలన్నిటికీ కూడా దేవుని యొక్క వాక్యం అనేది శక్తినిస్తుంది, బలమునిస్తుంది. నువ్వు ఏ విధంగా నడుచుకోవాలో, ఎప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో అనేది వాక్యం నీకు సహాయము చేస్తుందంట. కాబట్టి నువ్వేం చేయాలి తెలుసా? వాక్యమును ధ్యానం చేయడం కాదు, వాక్యమును చదవడం కాదు, అంతకంటే ఎక్కువగా ఏం చేయాలి తెలుసా? వాక్యమును నీవు భుజించేవాడిగా మారిపోవాలి, వాక్యమును నీవు తినేవాడిగా మారిపోవాలి. అలా ఉంటేనంటే ఏం చేస్తుంది? నువ్వు ఆహారం తీసుకున్నప్పుడు ఆ యొక్క ఆహారము నీకు శరీరమునకు ఏ విధంగా బలాన్ని ఇస్తుందో, ఈ యొక్క వాక్యము శారీరక బలము మాత్రమే కాదు, ఆత్మీయ బలమును కూడా నీకు అనుగ్రహిస్తుందంట. దేవునికి మహిమ కలుగును గాక. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఉంటుంది. ఏంటో తెలుసా? దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించునంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనను శోధించుచున్నదా. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేస్తుందంటే దేవుని యొక్క వాక్యము
సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను కూడా పొదునైనదంట. అదేం చేస్తుందంట, మన యొక్క ప్రాణాత్మ శరీరములను, కేళ్లను, మూలుగును అన్నిటినీ విభజించి మనం ఎక్కడైనా సరి చేయబడాల్సి ఉంటే సరి చేస్తూ, మనం ఎక్కడైనా బలహీనముగా ఉంటే వాక్యము చేత బలపరచబడడానికి ఈ యొక్క వాక్యం అనేది మనకి ఉపయోగపడుతుందంట. హృదయం యొక్క తలంపులను, ఆలోచనలు కూడా అది సరి చేస్తూ మనల్ని దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా జీవించడానికి ఈ యొక్క వాక్యము అనేది మనకి ఉపయోగపడుతుందని దినాన పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే మనం ఏం చేయాలి? మనము శారీరకంగా బ్రతకడానికి ఎటువంటి ఆహారము తీసుకుంటామో అంతకంటే ఎక్కువ ప్రయారిటీ ఆత్మీయ ఆహారమునకు, అనగా వాక్యమును తినడానికి, వాక్యమును భుజించడానికి, వాక్యమును ఆహారం వలె తీసుకోవడానికి మనం ఏం చేయాలి తెలుసా? ఇష్టపడాలంట. అలా ఇష్టపడితే పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షాన గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పేసి ఒక సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్యం తెలియచేస్తుంది. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడంట. దేవుని మాట ఏంటి, దేవుని నోట నుండి వచ్చే మాట ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే అది దేవుని యొక్క వాక్యం అన్నది. ఆ యొక్క వాక్యం అంట నీకు మధురముగా, నీ యొక్క నోటికి తీయగా ఉండడానికి నువ్వు ఇష్టపడినట్లయితే దేవుడు నీ పక్షాన ఉండి ప్రతి ఒక్క విషయం నీకు సహాయం చేసి, నువ్వు వాక్యాన్ని గౌరవిస్తున్నావు కాబట్టి దేవుడు నిన్ను గౌరవించి, నిన్ను సన్మానించి నీ పక్షాన ఉన్నతమైన కార్యాలు చేస్తానని తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా యొక్క హృదయాల్లో ఫలింపచేసి ప్రభు, వాక్యమును ప్రేమించేవారిగా, వాక్యము కొరకునైనా మేము ప్రయాసపడేవారిగా, ఆహారము వలె వాక్యమును మేము తీసుకోవడానికి ఇష్టపడేవారిగా ఉండడానికి సహాయం చేయమని, ఎవరైతే అటువంటి తీర్మానం తీసుకుంటున్నారో వారి జీవితాల్లో నూతనమైన కార్యాలు ఈ దినం నుంచి చూడడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. దేవుని కృప, ఆయన సన్నిధి, సమాధానం ఈ దినమంతా మనకు తోడయుండి నడిపించి బలపరచును కాక. ఆమేన్.